ఏం బాబాయ్ స్టార్ట్ చేద్దాం. మొదలెట్టు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్, అనదర్ కాన్వర్సేషన్. బేసిక్గా ఈ మంత్ అంతా హార్డ్వేర్ మంత్ బాబాయ్. సో మొన్న ఐఫోన్ అయిందా, తర్వాత హువావే బేసిక్గా ట్రైఫోల్డ్ దాని ఒకటి లాంచ్ చేసింది. దాని హువావే మేట్ ఎక్స్టీ దాని పేరు. సో అదేంటంటే బేసిక్గా గెలాక్సీ ఫోల్డ్ అనుకో, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 times అది బేసిక్గా 3 times ఫోల్డ్ అయింది. ఒక లేయర్ మళ్ళీ దాని మీదకి ఇంకోటి. సో 2 hinges ఉంటాయి, 3 సార్లు ఫోల్డ్ అవుతుంది. సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు అది ఓపెన్ చేస్తే 10.5 inches వస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద టాబ్లెట్. బేసిక్ ఐప్యాడ్ అంతే కదా. ఇంట్రెస్టింగ్. నేను అన్బాక్సింగ్ చూసారా? అన్బాక్సింగ్లో అసలు యూజువల్గా ఫోన్లు ఈ మధ్య చాలా కాంపాక్ట్గా, అంటే జస్ట్ ఫోన్ బ్రిక్ అలా వచ్చేస్తున్నాయి కదా. అసలు అది మేబీ అది ఏమన్నా ప్రీమియం బై ఏమో నాకు తెలియదు, కానీ అన్బాక్సింగ్లో వాడికి ఆయనకి ఎవరైతే కొన్నాడో ఫోను, దానికి మళ్ళీ వాట్ ఎవర్ ఏమంటారు కేసు, దాని తర్వాత ఇయర్ ఫోన్స్, హువావే వాడి ఇయర్ ఫోన్స్, ఇంకేవేవో యాక్సరీస్ అన్నీ. ఇంత పెద్ద బాక్స్ రా, చాలా పెద్ద బాక్స్. సో అది నాకెందుకో మరి టూ మచ్, మరీ పెద్ద బాక్స్ అనిపించింది. అరే మరి $2,800 పెట్టినప్పుడు ఆ మాత్రం ఇయ్యారు కదా. $2,800 సార్ అది. $2,800 ఫోన్. ఇంట్రెస్టింగ్. $2,800 ప్లస్ చైనా ఓన్లీ, ఎందుకంటే గూగుల్ సర్వీసెస్ ఎక్కడ పనిచేయవు కదా. యుఎస్ బ్యాన్ ఉండే హువావేకి విత్ అమెరికన్ కంపెనీస్, రైట్? సో కాకపోతే ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 6, ఈ హువావే ఎక్స్టీ మేట్ రెండు పక్క పక్కన పెడితే ఇది జస్ట్ 0.6 millimeters బాబాయ్ డిఫరెన్స్, అంటే ద లావు. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ అ బెటర్ ట్రేడ్ ఆఫ్. అంటే 0.6 mmకి నీకు యాక్చువల్ 10.6 mm స్క్రీన్ వస్తుంది కదా దాన్ ఫోల్డ్ 6 అది. అండ్ అది కూడా 16:9 రేషియోలో ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు సినిమా చూస్తే నీకు పైన బ్లాక్ బోర్డర్స్ ఉండవు. ఇట్స్ యాక్చువల్లీ ఇన్ ద ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్. సో స్క్రీన్ రియల్ ఎస్టేట్ మొత్తం ఏదో మోషన్ ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ కాదురా. హువావే యాజ్ ఎ కంపెనీ హార్డ్వేర్ ప్రోడక్ట్స్ అంటే నాకు తెలియదు, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏమున్నాయి అసలు నాకు తెలియదురా హువావే గురించి బేసిక్గా. బట్ సామ్సంగ్ అంత పాపులర్ అయితే కాదు కదా రెవెన్యూ వైజ్. చైనాలో అయితే ఎస్, అంతకుముందు బయట కూడా బాగా చేసేది బాబాయ్ బిజినెస్. ఒక రకంగా లైక్ సామ్సంగ్ ఇవి కూడా భయపడిన రోజులు కూడా ఉన్నాయి దానికి. అంటే బ్యాన్స్ ముందు ఇండియా బ్యాన్ చేసింది, యుఎస్ బ్యాన్ చేసింది. ఫస్ట్ యుఎస్ఏ బ్యాన్ చేసింది అందరికంటే, ఆ తర్వాత వేరే కంట్రీస్ చేసుకుంటూ వచ్చినాయి. సో అది ఫోన్ ఒకటే కాదు బాబాయ్, లైక్ ఈ 5G మోడమ్స్ కానీ వీటన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో వాళ్ళకి మెయిన్ ఇబ్బంది అక్కడ వచ్చిందనమాట. సో మోడెమ్స్ కూడా మీరే తయారు చేస్తున్నారు. సో ఒకవేళ చైనా గవర్నమెంట్ అడిగితే మొత్తం మ్యాటర్ ఇచ్చేస్తారు కదా, ఎందుకంటే బై లా చైనా ఆ కంట్రీలో ఇన్కార్పొరేట్ అయితే యూ హ్యావ్ టు గివ్ వెన్ దే ఆస్క్. అందుకని బేసిక్గా బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత అసలు బేసిక్గా లైక్ చాప్టర్ ఎండ్ అయిపోయింది, ఒక పెద్ద కంపెనీ ఎస్ నాకిపోయింది అనుకున్నారు. కానీ బట్ ఇట్ రీబూటెడ్ ఇట్ సెల్ఫ్ బాబాయ్. లైక్ టు బీ ఫేర్, ఇట్ at this point, like last 4-5 years నుంచి technically that company is doing more innovation in terms of hardware design than Apple and Samsung combined. So it has to make its own operating system that's not dependent on Android. అంటే from the ground up basic code నుంచి అన్ని రాసుకోవాలి. It has to design its own app store, it has to design its own payment gateways, it has to design its own advertisement tech. నేను గూగుల్ సర్వీసెస్ పనిచేయవు కదా, and it has to design its own chipset. So basically its OS, mobile OS is not Android, it's their own OS, right? Yeah, it's their own OS. కాకపోతే they created a feature where Android apps also will work if you side load. అంటే నీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోలేవు, కానీ నువ్వు మామూలుగా USB పెట్టి ఎక్కించుకుని ఆండ్రాయిడ్ యాప్ ఎక్కిస్తే it will still understand what Android is, but it's not based on Android. But app developers now have to develop apps in a way that it's compatible to Huawei OS, iOS, Android OS, అలా అన్నీ కదా. ఇంకా కానీ అది ప్రస్తుతం చైనా స్పెసిఫిక్ కదా బాబాయ్. చైనాలో ఎలాగో మోస్ట్ ఆఫ్ ది యూఎస్ కంపెనీస్ పనిచేయవు. ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, గూగుల్ లేదు.
సో అక్కడ ఉండేవి ఎలాగో బై డిఫాల్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాల్యూమ్ ఐ గెస్. యా, ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళకి స్నాప్డ్రాగన్ కూడా దే కాంట్ వర్క్ విత్ దెమ్ కదా, సో దే హ్యాడ్ టు మేక్ దేర్ ఓన్ చిప్స్. కాల్కామ్ స్నాప్డ్రాగన్ కదా, Yeah. కాల్కామ్ వాడదు కదా స్నాప్డ్రాగన్. యా, ఇంట్రెస్టింగ్. Yeah. ఓకే, ఇంకోటి ఏదో చెప్పావరా, ఏవి స్నాప్చాట్ అండ్ మెటా గ్లాసెస్ అనేది చెప్పారు. యా, మెటాది మామూలుగా ఇప్పుడు రేబ్యాన్ స్టోరీస్ గ్లాసెస్ ఉన్నాయి కదా, సో దాని నెక్స్ట్ వర్జన్ కూడా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీక్. సో దే ఆర్ సేయింగ్ ఇప్పుడు ఇంకొంచెం లాంగర్ వీడియోస్ తీయొచ్చు. ఇప్పుడు దాకా ఓన్లీ 90 seconds, అంటే ఇన్స్టాగ్రామ్ మ్యాక్స్ ఎంత అంతే, రైట్? సో ఇప్పుడు ఇంకొంచెం లాంగర్ వీడియోస్ తీయొచ్చు. అండ్ దెన్ కాంటెక్స్చువల్ అవేర్నెస్ కూడా దే సెడ్ దే విల్ బి యాడింగ్. అంటే అంతకుముందు నువ్వు మెటాని టేక్ ఎ లుక్ ఎట్ దిస్ అండ్ టెల్ మీ వాట్ యు అండర్స్టాండ్ అని అలా అడిగితే ఇట్ యూస్ టు టేక్ అ స్నాప్, మనం ఏం చూస్తున్నాం దాన్ని, అండ్ దెన్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్ మాన్యుమెంట్ అనో లేకపోతే బ్లా బ్లా బ్లా. ఇప్పుడు ఏంటంటే అలా ఫోటో తీయవసరం, లైక్ యూ కెన్ జస్ట్ ఆస్క్ ఇట్ అండ్ దెన్ నువ్వేం చూస్తున్నావో రియల్ టైంలో ద ఏఐ ఆల్సో వాచెస్ అండ్ ఇట్ కీప్స్ ఎక్స్ప్లెయినింగ్ యూ. సో నౌ దేర్ ప్లాన్ ఈస్ టు యూస్ ఫర్ నావిగేషన్. అంటే నువ్వు ఆ టర్న్ దగ్గరికి రాగానే ఓకే నౌ టేక్ లెఫ్ట్ అంటది, అండ్ ఇట్ ఎస్పెషలీ బ్లాస్ట్ ఇన్ యువర్ ఇయర్ కదా, సో బయట కూడా వినిపిస్తుంది. సో ఇట్ ఎగ్జాక్ట్లీ నోస్ వేర్ యు ఆర్, అండ్ దే ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ దట్ స్టఫ్. స్నాప్చాట్ కూడా ఈస్ డూయింగ్ అ సిమిలర్ థింగ్, కాకపోతే ఇట్స్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఫోటోస్ అండ్ బేసిక్గా స్నాప్చాట్ కంపాటబిలిటీ. ఇలా ఏఐ ఇదంతా కాదు, కానీ ఇట్స్ మోర్ అబౌట్ ఏఆర్, ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ అండ్ లాట్ ఆఫ్ ఫిల్టర్స్, స్నాప్చాట్ ఫిల్టర్స్ అవన్నీ. సో అది ఆ లాంచ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్నాప్చాట్ యాజ్ అ కంపెనీకి చాలా డిలే ఉన్నట్టుందిరా. మళ్ళీ కాల్ చేయనా? దట్స్ ఓకే, అవసరం లేదు, దట్స్ ఓకే కంటిన్యూ. ఓ ఉన్నావుగా, దట్స్ ఓకే కంటిన్యూ చేద్దాం బాబాయ్. కాదు, నా క్వశ్చన్ ఏంటంటే స్నాప్చాట్ అండ్ మెటా ఇంటిగ్రేషన్ కదా బేసిక్గా నువ్వు మాట్లాడేది. మెటా గ్లాసెస్ తో స్నాప్చాట్ వాళ్ళ ఓన్ గ్లాసెస్ రిలీజ్ చేస్తున్నా, మెటా వాళ్ళ ఓన్ గ్లాసెస్ రిలీజ్ చేస్తున్నా. ఓకే ఐ సీ. ఓకే, ఇంట్రెస్టింగ్. కాదురా, సో బేసిక్గా స్నాప్చాట్ ఇస్ గెటింగ్ ఇంటూ హార్డ్వేర్, నాట్ హార్డ్వేర్ కాదులే. యా, ఐ మీన్ టెక్నికల్లీ యా, ఇప్పుడు దాకా ఓన్లీ ఫోన్లో యాపే కదా ఇప్పుడు దాకా. స్నాప్చాట్కి చాలా యూజర్స్ ఉన్నారు బాబాయ్. లైక్ ఇప్పుడు యూఎస్లో నువ్వు టీనేజర్స్ అందరి దగ్గర స్నాప్చాట్ ఉంటుంది, లైక్ మిలియన్స్లో యూజర్స్ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే స్నాప్చాట్ డజంట్ నో హౌ టు మానిటైజ్ ఇట్. అందుకని అంతమంది యూజర్స్ ఉన్నా దే స్టిల్ ఇన్ లాసెస్ బికాస్ దే కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు మానిటైజ్ ఇట్. స్నాప్చాట్ ప్లస్ అని పెట్టారు, ఒక సబ్స్క్రిప్షన్ సర్వీస్, రైట్? బట్ నో వన్ బైస్ ఇట్. సో అందుకని మొన్న ఎర్నింగ్స్ కాల్లో కూడా, బికాస్ Snapchat is listed, right? They have to give value to the shareholder. మొన్న ఎర్నింగ్ కాల్స్లో they said we are thinking of running advertisements inside the app అని చెప్పారు. సో మొన్నటి దాకా స్నాప్చాట్లో యాడ్స్ ఉండేవి కానీ బట్ బిట్వీన్ స్టోరీస్ అట్లా ఉండేవి. బట్ నౌ అపారెంట్లీ దే ఆర్ ప్లానింగ్ టు గెట్ అడ్వర్టైజ్మెంట్స్ బిట్వీన్ యువర్ టెక్స్ట్ అండ్ రీల్స్ అండ్ ఆల్. ఇంట్రెస్టింగ్. అర్థమైంది. కాదురా, ఈరోజు పొద్దున నువ్వు ఎర్నింగ్స్ కాల్ ఇవన్నీ మాట్లాడుతుంటే ఈరోజు పొద్దున చూశాను వాళ్ళ ఓవరాల్ స్నాప్చాట్ నెట్వర్త్ కాదు, మార్కెట్ క్యాప్ 12-13 బిలియన్ అంతే బాబాయ్. ఐ మీన్ నేను ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ప్రాబ్లీ సమ్వేర్ అప్వర్డ్స్ ఆఫ్ 25-30 ఉంటుంది అనుకున్నా. 12 బిలియన్ అంటే పాపులారిటీ వైజ్ ఆ యాప్ చూసుకుంటే చాలా పాపులర్ కదరా. అండ్ సోషల్ మీడియా కంపెనీ దట్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ అండ్ దెన్ ద మార్కెట్ క్యాప్ బీయింగ్ సో లో. Probably the monetization thing played a huge part. వాళ్ళకి ఆ విషయం రావట్లే. 2013లో ఫేస్బుక్ ఆఫర్ టు బై స్నాప్చాట్ ఫర్ $3 billion. 2013లో అప్పుడు ఫౌండర్ ఒప్పుకోలేదు. ఐ థింక్ అప్ టు 10 billion వరకు దే గ్రూ కంఫర్టబుల్లీ, ఎందుకంటే ఇట్స్ అబౌట్ గ్రోత్, నో వన్ ఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ రిటర్న్స్ అండ్ ఆల్. కానీ ఇంక ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఆర్ స్టార్టింగ్, బాబు మీకు ఇచ్చాం 10-15 ఏళ్ళు, ఇంకా మా డబ్బులు మాకు తిరిగి షో అస్ ద వాల్యూ అని. కాదు బాబాయ్, నాకు తెలిసి ఫేస్బుక్ కనుక 2013లో కనుక కొనుక్కొని ఉంటే డూ యూ థింక్ ఇట్ వుడ్ హావ్ ఆల్రెడీ కిల్డ్ ది యాప్ బై నౌ? ఐ థింక్ సో.
ఐ థింక్ సో. అరే బేసిక్గా అప్పుడు ఏం చెప్పాను, స్నాప్చాట్ వాజ్ ద వన్ దట్ లాంచ్ స్టోరీస్ రైట్. సో అండ్ స్నాప్చాట్ వాజ్ ద వన్ దట్ లాంచ్ ఏంటి డిసపియరింగ్ మెసేజెస్ కానీ స్కెడ్యూల్డ్ సెండ్ కానీ ఇవన్నీ వర్ ఇనిషియల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ స్నాప్చాట్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇఫ్ దే బై స్నాప్చాట్ దే కెన్ ఇంటిగ్రేట్ దమ్ విత్ ఇన్స్టాగ్రామ్ అని. సో స్నాప్చాట్ ఒప్పుకోలేదు కాబట్టి వాట్ దే హ్యాడ్ టు డూ ఇస్ దే హ్యాడ్ టు క్రియేట్ దట్ ఎంటైర్ స్టఫ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ యాప్ ఇట్ సెల్ఫ్. బై ఏమైనా చెప్పాబాయ్, నాకు ఇప్పటికీ అర్థం కాదురా స్నాప్చాట్. ఒకసారి డౌన్లోడ్ చేసి నాకు అర్థం కాదు, హార్డ్ టు ఫిగర్ అవుట్. ఇక్కడ మన ఏజ్ తెలుస్తుంది కదా. అరే ఇప్పుడు కాదురా, ఐమ్ టాకింగ్ అబౌట్ వెన్ బ్యాక్ ఇన్ 4 years ago. ఇప్పుడు రీసెంట్ గా చేసింది కాదు, 4.5 years ago చేసింది రైట్. దాని యూఐ అస్సలు ఇంట్యూటివ్ ఉండవు అండ్ ఐ థింక్ ఇట్స్ బై డిజైన్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఆల్రైట్, అంతేనా బాబాయ్? అంతే బాబాయ్. ఓకే, ఆల్రైట్. Take care, stay safe. We'll meet you guys in another conversation. Yeah, bye. Bye.